వాపునే బలపనుకుంటూ కుర్ర హీరోలు తమని తాము అతిగా ఊహించుకుంటున్నారా? అరుపులు కేకలతో ఈవెంట్లలో సందడి చేసే అభిమానులు థియేటర్స్ దగ్గరికి రాగానే చేతులు తెస్తున్నారా? గాలివాటంగా సక్సెస్లు కొట్టడం తప్ప సినిమాలని నిలబెట్టే సత్తా వీళ్ళ సొంతం కాదా? యంగ్స్టర్స్ సినిమాల వరుస పల్టీలు ఇప్పుడు ఇదే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తున్నాయా? సోషల్ మీడియా పుణ్యమా అని ఏది క్రేజో ఏది హైపో తెలియట్లేదు. ముఖ్యంగా ఈవెంట్లలో ఫ్యాన్స్ చేసే రచ్చ, గ్యాప్ దొరికితే స్టేజ్ ఎక్కేసి హీరో కాళ్ళపై పడిపోవటం, ఇవన్నీ చూస్తే సినిమాకి ఓపెనింగ్స్ ఓ రేంజ్లో ఉండటం పక్కా అనుకుంటాం. కానీ గ్రౌండ్ రియాలిటీ వేరేలా కనిపిస్తోంది. సిద్ధు విషయమే తీసుకుంటే టిల్లు స్క్వేర్లతో యూత్లో క్రేజ్ తెచ్చుకున్న ఈ యంగ్ హీరో తన జాక్ సినిమాకి కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేని పరిస్థితి. ఒకవేళ సిద్ధుకి సాలిడ్ ఇమేజ్ గనక ఉండుంటే సినిమాకి ఇంత దారుణమైన కలెక్షన్స్ మాత్రం వచ్చేవి కావు. ఇక అర్జున్ రెడ్డితో సాలిడ్ హిట్ కొట్టి గీతా గోవిందంతో సక్సెస్ ట్రాక్ లో పడ్డ విజయ్ దేవరకొండది అదే పరిస్థితి. కనిపిస్తే అరుపులు, మైక్ పట్టుకుంటే కేకలు. దీంతో ఇతగాడి క్రేజ్ ఆల్ ఇండియా లెవెల్ కు పాకిందని అంతా అనుకున్నారు. అదే సమయంలో పూరితో లైగర్ కమిట్ అవ్వటంతో అంచనాలు ఆకాశానికి అంటాయి. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వటం, తర్వాత వచ్చినది ఫ్యామిలీ స్టార్ బొక్క బోర్లా పడటంతో ఆ బలుపు వాపే అని చాలా మందికి క్లారిటీ వచ్చింది. ఇక సినిమా కన్నా స్పీచ్లతోనే ఎక్కువగా ఫేమస్ అయిన విశ్వక్ పరిస్థితి కూడా ఇంతే. ఫలక్నామా దాస్, ఈ నగరానికి ఏమైందితో పర్వాలేదనిపించినా ఈ కుర్ర హీరో తాజాగా చేసిన లైలాతో అపాలజీ లెటర్ పెట్టాల్సిన పరిస్థితి. నిజంగా బీభత్సమైన ఫాలోయింగే ఉంటే మినిమం సినిమా పెట్టిన బడ్జెట్ అయినా రాబట్టుకునేది. కానీ వచ్చిన వసూళ్లు పోస్టర్ ఖర్చులను కూడా కవర్ చేయలేకపోయింది. ఇక ఇప్పటికైనా ఈ హీరోలు ఫేక్ ఇమేజ్లు, గాలిబుడగల్లాంటి సోషల్ మీడియా క్రేజ్ల మాయలో పడకుండా కంటెంట్ ఓరియంట్ సినిమాల్ని నమ్ముకొని ముందుకెళ్తే మంచిది. For more videos like this, subscribe Big TV channel.